లేదు. వాళ్ళకి ఏ కోర్సు తీసుకోవాలో స్వాతంత్రం లేదు, ఏ డ్రెస్ తీసుకోవాలో స్వాతంత్రం లేదు, ఎవరితో స్నేహం చేయాలో స్వాతంత్రం లేదు, ఏం మాట్లాడాలో ఏం తినాలో దేనికి స్వాతంత్రం లేదు. ఇందాక నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి మనం చూసాము. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఒకే చైల్డ్ ఉన్నప్పుడు ఆ చైల్డ్ యొక్క ప్రతి అవసరాన్ని ముందుగానే పేరెంట్ ఊహించేసుకుని అందరికంటే ముందు వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం మూలాన కూడాను వాళ్ళకి ఏంటంటే బాధ్యత అనేది తెలియదు. ఇప్పుడు మీరు ఆ అబ్బాయిని చూసుకుంటే, శేఖర్ అనే అబ్బాయి ఎవరైతే దివ్యని చంపేశాడో ఆ అబ్బాయిని చూసుకుంటే అంత పెద్ద ఇండివిజువల్ హౌస్ లో ఒకడే ఉన్నాడు. అవసరమా ఆయనకు అంత ఇల్లు? ఆ ఒక గది నిండా తాగిన బాటిల్స్ ఉన్నాయి. అంటే ఎంత పాకెట్ మనీ ఇస్తే ఆ అబ్బాయి అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగినాడు? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి అంత డబ్బు ఇవ్వడం అవసరమా? ఎప్పుడైతే వాళ్ళకి అవతల వ్యక్తితో ఉన్న ప్రేమ గాని భ్రమ గాని దాని మీద కాన్ఫిడెన్స్ లేదో, అది ఉంటుందో ఓడిపోతుందో అని టెన్షన్ ఉంటుందో, దెన్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ పొసెసివ్నెస్ అనేది ఏర్పడుతుంది. వెన్ యూర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్, అది ఎంత చిన్న వయసులో అయినా ఎంత పెద్ద వయసులో అన్నా దే విల్ జస్ట్ లీవ్ ఇట్. సమాజం అంటే ఎవరో కాదు, మనమనే తెలుసుకోవాలి. అంతేకాదు మోడర్న్ కల్చర్ అంటే ఏదో ప్యాంట్లు షర్ట్లు వేసుకోవటం వల్ల బాయ్ ఫ్రెండ్స్ ఉంటేనే పెద్ద గొప్ప అనుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు. మన చిన్నప్పుడు ఎట్లా అంటే మన ప్రతి ఏజ్ జరిగినా మనం వెళ్ళి అమ్మకు చెప్పేవాళ్ళం. కానీ మన ఇప్పుడున్న సొసైటీలో మనకున్న టైం కానీ, వర్కింగ్ మదర్స్ కానీ టైం తక్కువ ఉంటుంది. అసలు మన పాప ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది, అంటే ఎక్కడికి అనేది కాదు, తన ప్రోగ్రామ్ ఏంటి, ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది ఒక బర్డెన్ గా కాకుండా బాధ్యతగా తీసుకుంటే చాలా బాగుంటుంది తల్లిదండ్రులు. మరి ముఖ్యంగా కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, ఇంట్లో కూడా బ్యారియర్స్ ఉన్నాయి, అన్ని షేర్ చేసుకోలేడు. తనలో మానసికంగా డెవలప్ అవుతున్న విషయాన్ని డెవలప్ చేసుకోలేడు. అందుకని ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక వెంటిలేషన్ ఉంది అనేటువంటి భావనలకి ఈ రోజు యూత్ గురవుతుంది. నిజానికి అక్కడ వెంటిలేషన్ లేదు. అందుకనే ప్రేమ భ్రమ ఈ రోజు ఒక ఆకర్షణని, లేదా ఒక సాధారణంగా సహజంగా ఒక స్త్రీ పురుషుడు కలవగలగానే ఒక ఆకర్షణ ఏదైతే ఉందో, ఆ ఆకర్షణ మొత్తం ప్రేమ, అదే మొత్తం జీవితం అనేటువంటి పరిస్థితులు కూడా యువతుల మీద. అమ్మాయిలండి వాళ్ళ ఒకవైపే ఆలోచిస్తున్నారు. అమ్మాయి